ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కమర్షియల్ డైరెక్టర్ ఫెయిల్యూర్ అందుకుంటే టాలీవుడ్ కు అంతకంటే పెద్ద ప్రాబ్లం మరొకటి ఉండదు. అందుకే హరీష్ శంకర్ ఫెయిల్యూర్స్ ను ఇప్పటికీ ఇండస్ట్రీ తీసుకోలేకపోతోంది. మిస్టర్ బచ్చన్ ఫెయిల్యూర్ నుంచి టాలీవుడ్ బయటపడలేకపోతుంది. ఇంతకీ హరీష్ కమ్బ్యాక్ ప్లానింగ్ ఎలా ఉంది? ఇండస్ట్రీ సక్సెస్ కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఈ విషయం హరీష్ కు బాగా తెలుసు. ఏళ్లకు ఏళ్లు గ్యాప్ ఇస్తూ కమర్షియల్ డైరెక్టర్ గా ఎదిగాడు హరీష్. రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ తీసుకొచ్చాడు. బాలీవుడ్ లో వచ్చిన రైడ్ రీమేక్ ను ఈసారి హరీష్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు. నిజానికి మిస్టర్ బచ్చన్ తెరకెక్కుతున్న సమయంలో తన నెక్స్ట్ ఫిల్మ్ రామ్ తో ఉంటుందని ప్రకటించాడు హరీష్. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయింది. దాంతో రామ్ తో మూవీకి కూడా బ్రేక్ పడిందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం హరీష్ చేతిలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే ఉంది. కమర్షియల్ డైరెక్టర్ ఫెయిల్యూర్ అందుకుంటే టాలీవుడ్ కు అంతకంటే పెద్ద ప్రాబ్లం మరొకటి ఉండదు. అందుకే హరీష్ శంకర్ ఫెయిల్యూర్స్ ను ఇప్పటికీ ఇండస్ట్రీ తీసుకోలేకపోతోంది. మిస్టర్ బచ్చన్ ఫెయిల్యూర్ నుంచి టాలీవుడ్ బయటపడలేకపోతుంది. ఇంతకీ హరీష్ కమ్బ్యాక్ ప్లానింగ్ ఎలా ఉంది? ఇండస్ట్రీ సక్సెస్ కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఈ విషయం హరీష్ కు బాగా తెలుసు. ఏళ్లకు ఏళ్లు గ్యాప్ ఇస్తూ కమర్షియల్ డైరెక్టర్ గా ఎదిగాడు హరీష్. రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ తీసుకొచ్చాడు. బాలీవుడ్ లో వచ్చిన రైడ్ రీమేక్ ను ఈసారి హరీష్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు. నిజానికి మిస్టర్ బచ్చన్ తెరకెక్కుతున్న సమయంలో తన నెక్స్ట్ ఫిల్మ్ రామ్ తో ఉంటుందని ప్రకటించాడు హరీష్. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయింది. దాంతో రామ్ తో మూవీకి కూడా బ్రేక్ పడిందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం హరీష్ చేతిలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే ఉంది.